హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ యూనిట్లో డిఫరెంట్ మ్యాథమెటిషియన్స్ గురించి, గణిత శాస్త్రవేత్తల గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ పైథాగరస్. ఇతడు గ్రీకు గణిత శాస్త్రవేత్త. హీ బిలాంగ్స్ టు గ్రీక్ అన్నమాట. అండ్ థేల్స్ శిష్యులలో ప్రసిద్ధుడు. థేల్స్కి చాలామంది శిష్యులు ఉండేవాళ్ళు కదా, అందులో ఫేమస్ ఎవరు అంటే, చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే పైథాగరస్. ఇతడు దార్శనికుడు. మైలిటస్ నగర సమీపంలోని సామోస్ ద్వీపానికి చెందినవాడు. అంటే ఇతను క్రాటన్లో, ఎక్కడ ఉందంటే సౌత్ ఇటలీలోని క్రాటన్లో పైథాగరన్ స్కూల్ని స్టార్ట్ చేశాడు. ఆ స్కూల్లో ఎంతమంది సభ్యులు అంటే 300 మెంబర్స్ ఉండేవాళ్ళు. అండ్ ఆ స్కూల్ యొక్క సింబల్, ఆ అకాడమీ యొక్క సింబల్ ఏంటంటే 5 శీర్షాల నక్షత్రం, 5 పాయింట్ స్టార్ అన్నమాట. 5 పాయింట్ స్టార్, 5 శీర్షాల నక్షత్రం. ఆ స్కూల్ పేరు పైథాగరన్ స్కూల్. స్కూల్లో తత్వశాస్త్రం అంటే ఫిలాసఫీ, గణితం అంటే మ్యాథమెటిక్స్, విజ్ఞాన శాస్త్రం అంటే సైన్స్ని బోధిస్తూ సహోదరత్వాన్ని పెంపొందిస్తారు. అండ్ హీ వాజ్ అఫెన్ రెఫర్స్ టు యాజ్ ద ఫస్ట్ ప్యూర్ మ్యాథమెటిషియన్. ఇతన్ని ప్యూర్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ ఎవరు అంటే పైథాగరస్ని పేర్కొంటారు. అండ్ నెక్స్ట్, పైథాగరన్ పాఠశాలను ధ్వంసం చేసిన వారు ఎవరంటే డెమోక్రటిక్ పార్టీ వారు. ఈ పైథాగరస్ మెటాఫాంటమ్ అనే ప్రదేశానికి పారిపోయి అక్కడ హత్యకు గురయ్యాడు. ఇక్కడ మెటాఫాంటమ్ అనే ప్లేస్లో హత్యకి గురయ్యాడు. అండ్ ఫిలోడస్, ఆర్కిమెడిస్ మొదలైన వారు ఈ పాఠశాలకు చెందిన వారిలో ముఖ్యులు. ఆ స్కూల్కి చెందిన వారిలో ప్రముఖులు ఎవరంటే ఫిలోడస్ ఇంకా ఆర్కిమెడిస్. మరి ఈ పైథాగరస్ మన మ్యాథమెటిక్స్కి అంటే గణిత శాస్త్రానికి చేసినటువంటి సేవలు ఏంటో ఒకసారి చూద్దాం. మ్యాథమెటిక్స్ పద ప్రయోగం అంటే మ్యాథమెటిక్స్ అనే పదాన్ని ఫస్ట్ యూజ్ చేసింది ఎవరంటే పైథాగరస్. అండ్ వైశాల్యం అనే అంశం మీద ఎక్కువ కృషి చేయడం జరిగింది. వైశాల్యం అంటే ఏరియా అన్నమాట. ఏరియా మీద ఎక్కువ కృషి చేశాడు. అండ్ ఒక దత్త బహుభుజితో సమాన వైశాల్యం కలిగి మరొక దత్త బహుభుజితో స్వరూపంగా ఉండే బహుభుజిని నిర్మించడం. ఒక బహుభుజి అంటే ఇంగ్లీష్లో ఏంటి, పాలిగన్ అనమాట. పాలిగన్ ఏంటి? పాలిగన్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్ విచ్ కంటైన్ 3 ఆర్ మోర్ సైడ్స్. 3 ఉంటే ట్రయాంగిల్, 4 ఉంటే క్వాడ్రిలేటర్, 5 ఉంటే పెంటాగన్, ఇట్లా ఉంటుంది. ఆ బహుభుజితో అంటే ఏదైనా ఒక బహుభుజి తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పెంటాగన్ తీసుకున్న, దీని ఏరియా 50 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే, ఇటువంటి సేమ్ ఏరియాతో కూడినటువంటి మరొక స్వరూపమైన సిమిలర్ పెంటాగాన్ని నిర్మించడం అనేది పైథాగరస్ చేశాడు. అండ్ ఒక చతురస్రంలోని కర్ణం దానికి రెట్టింపు వైశాల్యం కలిగి ఉండే చతురస్ర భుజానికి సమానం. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్వేర్ ఉంది అనుకోండి. స్క్వేర్ యొక్క సైడ్ అయితే డయాగ్నల్ ఏమైతే, డయాగ్నల్ అంటే కర్ణం అంటే తెలుగు ఇంగ్లీష్లో డయాగ్నల్ అనమాట. సో డయాగ్నల్ ఏంటి, √2a అవుతుంది. సో ఈ √2a తోని మనం ఒక స్క్వేర్ని కన్స్ట్రక్ట్ చేస్తే ప్రతి సైడ్ ఏంటిది, √2 × a, √2 × a. సో ఏరియా ఏంటి, సైడ్ ఇంటూ సైడ్ √2 × √2 అంటే 2, a అంటే a స్క్వేర్. అంటే ఫస్ట్ యొక్క స్క్వేర్ యొక్క ఏమో ఏరియా a స్క్వేర్ ఉంది, దాని డయాగ్నల్ నుండి డ్రా చేసినటువంటి స్క్వేర్ యొక్క ఏరియానేమో 2 స్క్వేర్ అని ఉంది. అంటే ఒక చతురస్రంలోని కర్ణం దానికి రెట్టింపు వైశాల్యం కలిగిన, అంటే a స్క్వేర్కి రెట్టింపు అంటే 2 టైమ్స్ 2a స్క్వేర్ ఉంది కదా, కలిగినటువంటి చతురస్రం యొక్క భుజానికి సమానం అని చెప్తున్నాడు. అర్థమైందా? అంటే ఒక స్క్వేర్ యొక్క డయాగ్నల్ నుండి ఇంకొక స్క్వేర్ని డ్రా చేస్తే ఫస్ట్ స్క్వేర్కి సెకండ్ స్క్వేర్ అనేది డబుల్ ఏరియాని కలిగి ఉంటుంది అని అర్థం. సో దీని గురించి మొట్టమొదటిగా వివరించింది ఎవరు అంటే పైథాగరస్. నెక్స్ట్, జ్యామితి పటాలను వివరించడానికి మొదటగా వీరు అక్షరాలను ఉపయోగించారు. ఇంకా గణాల్లో గోళం, సమతల ఆకారాల్లో వృత్తం అనేవి చాలా అందమైనవి అని ఇతని భావన. గణాలు అంటే 3 డైమెన్షనల్ దానిలో ఉంటాయి కదా, సాలిడ్స్లలో గోళం అంటే స్పియర్ అన్నమాట, స్పియర్. అండ్ సమతల ఆకారాలు 2D ఫిగర్స్ ఉంటాయి, ప్లేన్ ఫిగర్స్లో వృత్తం, సర్కిల్, ఇదేమో సర్కిల్, ఇదేమో స్పియర్ అనేవి చాలా చాలా అందంగా ఉంటాయని తన యొక్క భావన. తను అనుకున్నాడు అన్నాడు, అతని దృష్టిలో అవి రెండు చాలా అందమైనవి. ఇంకా సంఖ్యావాదంను అభివృద్ధి చేశాడు. ఇంకా త్రిభుజ సంఖ్యలు, చతురస్ర సంఖ్యలు, స్నేహ సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యలు, వీటన్నింటి గురించి కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే పైథాగరస్. n × n+1/2 రూపంలో ఉండే సంఖ్యలు మనం ఏమంటామంటే త్రిభుజాకార సంఖ్యలు అంటాం.
అదే చతురస్ర సంఖ్యలు అంటే ఎన్ స్క్వేర్ రూపంలో ఉండేవి అనమాట. ఎన్ స్క్వేర్ రూపంలో అంటే 2 ఇప్పుడు ఒక సైడ్ 2 × 2 4 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ ఇవన్నీ ఏంటి చతురస్ర సంఖ్యలు. పరిపూర్ణ సంఖ్యలు అంటే ఏంటి? త్రిభుజ సంఖ్యలలో ఒక సంఖ్య క్రమోపకారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు సమానమైతే అలాంటి సంఖ్యలను పరిపూర్ణ సంఖ్యలు అంటారు. అంటే మనం కారణాంకాలు రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 అనే నెంబర్ని తీసుకుంటే వీటి యొక్క ఫ్యాక్టర్స్ ఏమైతే 1 2 3 అంటే ఏ టేబుల్లో 6 డివైడ్ అవుతుంది అవన్నీ దీనికి ఫ్యాక్టర్స్ 3 6 ఇవన్నీ ఏంటి వీటి యొక్క ఫ్యాక్టర్స్. ఇవన్నీ ఏంటి దీని యొక్క ఉపసమితులు. క్రమోపసమితులు అంటే ఈ నెంబర్ని కాకుండా మిగిలిన నెంబర్స్ని కౌంట్ చేసినప్పుడు వీటి సమ్ అనేది నెంబర్కి ఈక్వల్ అయితే ఆ నెంబర్ని మనం పరిపూర్ణ సంఖ్య అంటాం. ఓకేనా? సో ఈ పరిపూర్ణ సంఖ్య అంటే ఏంటంటే ఒక త్రిభుజ సంఖ్యలో ఒక సంఖ్య కారణాంకాలకు మొత్తంగా సమానమైతే దానిని పరిపూర్ణ సంఖ్య అంటారు. ఇటువంటి ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇప్పుడు క్రింది వాటిలో పరిపూర్ణ సంఖ్య కానిది ఏదని 6 28 496 ఇంకొక నెంబర్ ఇచ్చినప్పుడు మీరు ఈ 3 నెంబర్స్ని గుర్తుంచుకోండి. అప్పుడు అల్టిమేట్గా ఇచ్చినటువంటి వేరే నెంబర్ మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ స్నేహ సంఖ్యలు అంటే ఫ్రెండ్లీ నెంబర్స్. సంఖ్యలను బేసి మరియు సరి సంఖ్యలుగా వర్గీకరించాడు. సంఖ్యలలో 2 రకాలు ఉంటాయి, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్. ఆడ్ అంటే బేసి, ఈవెన్ అంటే సరి అని వర్గీకరించడం జరిగింది. అండ్ ప్రతి బేసి సంఖ్యను 2 వర్గాల భేదమని చూపాడు. ఇప్పుడు చూడండి 1 ఎట్లా వస్తుందట? 1 స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్. 3 ఎట్లా వచ్చింది? 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. 5 ఎట్లా వచ్చింది? 3 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. అంటే ప్రతి బేసి సంఖ్య కూడా 2 వర్గాల యొక్క భేదం. అంటే 2 వర్గాలను సబ్ట్రాక్ట్ చేస్తే ఒక బేసి సంఖ్య వస్తుందని చెప్పింది ఎవరంటే పైథాగరస్. ఇంకా 1 నుంచి 2n+1 వరకు గల బేసి సంఖ్యల మొత్తం ఎప్పుడు కూడా ఒక ఖచ్చితమైన వర్గమే అవుతుందట. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 1 + 3 ఎంత? 4, ఇది ఖచ్చిత వర్గం. 3 స్క్వేర్ అంటే 1 + 3 + 5. అందుకే సమ్ ఆఫ్ n ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏముంటుంది? n స్క్వేర్ అని ఉంటుంది. n స్క్వేర్ అనేది ఏంటిది? ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నట్టే కదా, ఒక ఖచ్చితమైన వర్గం. దీనికంటే ముందున్న ఏంటి? వరుస బేసి సంఖ్యలు. కాబట్టి వరుస బేసి సంఖ్యల మొత్తం ఎల్లప్పుడు కూడా ఒక ఖచ్చితమైన వర్గం అనేది అవుతుంది. ఇంకా సరి సంఖ్యల సంకలనం ద్వారా 2 6 12 20 అనే శ్రేణి వస్తుందని, ఈ శ్రేణిలోని ప్రతి సంఖ్యను 1 తేడాగా గల 2 కారణాంకాల లబ్ధంగా రాయొచ్చు అని చెప్పడం జరిగింది. అంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్, ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్గా రాయొచ్చు అని చెప్పడం జరిగింది. సరి సంఖ్యల సంకలనం అన్నమాట 2. నెక్స్ట్ 4 6 8 ఇవి సరి సంఖ్యలు కదా. సరి సంఖ్యల యొక్క సంకలనం అంటే అడిషన్. అంటే ఫస్ట్ 2 తీసుకుంటారు. 2 + 4 6, 6 + 6 12, 12 + 8 20. ప్రతి సంఖ్యను 1 తేడాగా గల కారణాంకాల లబ్ధం అంట. 1 తేడా ఉన్నాయంటే ఏంటి? పక్క నెంబర్లు అన్నమాట. పక్క నెంబర్లు అంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ రాయొచ్చు. చూడండి 2 అంటే 1 × 2 అన్న పక్క నెంబర్లు, 6 అంటే 2 × 3, 12 అంటే 3 × 4, 20 అంటే 4 5 28, 5 6 30. ఓకేనా? సో ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ కూడా రాయొచ్చు అని చెప్పింది ఎవరంటే పైథాగరస్. ఇంకా అనుపాత సంబంధ ధర్మాలను గురించి కూడా చెప్పడం జరిగింది. అనుపాతం అంటే ఏంటి? ప్రపోర్షనాలిటీ గురించి కూడా చెప్పడం జరిగింది. అండ్ ఒకే చుట్టుకొలత ఉన్న అన్ని రకాల సంవృత పటాలను వృత్తం చాలా ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుంది అని నిరూపించడం జరిగింది. చుట్టుకొలత అంటే ఏంటి అంటే పెరిమీటర్. సో ఇక్కడ చూడండి వృత్తం యొక్క చుట్టుకొలత ఏంటి? 2πr. 2 × ఫర్ ఎగ్జాంపుల్ 22/7 తీసుకుందాం. రేడియస్ని 7గా తీసుకుంటే ఇక్కడ ఏమైతే మనకి చుట్టుకొలత 44 అవుతుంది. అవునా? చుట్టుకొలత 44. సో 44 చుట్టుకొలత ఉన్నటువంటి కొన్ని ఫిగర్స్ని తీసుకొని మనం ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే అన్నింటికన్నా సర్కిల్కి ఎక్కువ వైశాల్యం వస్తుందట. ఒక్కసారి చూడండి 44 అనేది పెరిమీటర్గా తీసుకోవాలి. అదే ఒక్కొక్కటి ఎంత ఉంటుంది? 11 ఉంటుంది. ఎందుకంటే 11 4 44 కాబట్టి. అదే రెక్టాంగిల్ తీసుకుంటే చాలా పాసిబిలిటీస్ వస్తాయి. సో మనం 44 వచ్చేటట్టు చూసుకోవాలంటే ఇందులో హాఫ్ చేస్తే ఎంత? 22. సో లెంత్ ప్లస్ బ్రెడ్త్ అనేది 22 ఉండేటట్టు తీసుకుంటే 22 ఎట్లుంటుంది? ఇది 12 తీసుకుందాం, ఇది 10 తీసుకుంటే 12 + 10 22. దీనికైతే రేడియస్ 7 తీసుకుంటే అన్నింటి యొక్క పెరిమీటర్స్ 44 ఉన్నాయి. ఇప్పుడు వీటి ఏరియాస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఏ స్క్వేర్ కదా, 11 స్క్వేర్ అంటే 121.
ఇది లెంత్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి 12 10s 120. ఇక్కడ పై ఆర్ స్క్వేర్, పై అంటే 22/7, ఆర్ అంటే 7 ఇంటూ 7. సో 7 7 క్యాన్సిల్ అయితే 22 7s 154. చూడండి, ఒకే పెరిమీటర్ ఉన్నటువంటి చాలా సంవృత పటాలు తీసుకున్నప్పుడు అందులో అన్నింటికన్నా సర్కిల్ అంటే వృత్తము ఎక్కువ వైశాల్యాన్ని కలిగి ఉంటుంది. వైశాల్యం అంటే ద ప్లేస్ ఆక్యుపైడ్ బై ఏ క్లోజ్డ్ ఫిగర్ ఆర్ ఆబ్జెక్ట్. సో అన్నింటికన్నా వృత్తం అనేది కొంచెం ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుందని చెప్పింది ఎవరు అంటే పైథాగరస్. ఎప్పుడు కానీ ఇలాంటి ఒక స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు చదివి వదిలేయద్దు. ఇట్లా మనం రిలేట్ చేసుకొని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకి గుర్తుంటుంది. ఓకేనా? ఇంకా ఈ గణిత జ్ఞానాన్ని సంగీతంలో ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు అంటే కూడా పైథాగరసే. అండ్ సంఖ్యలే విశ్వ శాసనకర్తలు అనే భావన పైథాగరస్లో ఉంది. అండ్ ఉపపత్తికి ప్రాముఖ్యత ఇవ్వడం. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇది వస్తుంది, బేసి సంఖ్యల్ని పురుష సంఖ్యలని, సరి సంఖ్యలని స్త్రీ సంఖ్యలని అన్నది ఎవరు అంటే పైథాగరస్. ఇంకా సంఖ్యలకు ఒకటి హేతువాదం అని అంటే రీజనింగ్, అభిప్రాయం అని తన యొక్క ఒపీనియన్, న్యాయం అని, వివాహం అని అర్థాలు ఇచ్చాడు. సంఖ్య అంటే నెంబర్ ఈజ్ నథింగ్ బట్ రీజన్, ఒపీనియన్ అండ్ జస్టిస్ అండ్ మ్యారేజ్ అనే 4 అర్థాలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ పైథాగరస్ సిద్ధాంతాలపై పుస్తకాన్ని రాసిన వారు ఎవరంటే ఫిలోడస్. రోమ్లో పైథాగరస్ యొక్క విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ పైథాగరస్. చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.